హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు ఎవరికీ జమ కాలేదు. కాబట్టి దసరా కానుకగా ఈ డబ్బులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయబోతుంది. అలాగే ఈ డబ్బులు జమ కావాలంటే తప్పనిసరిగా ఈ పనులు చేయవలసి ఉంటుంది. సో ఆ పనులు ఏమిటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ ఇలా అన్ని ఐటమ్స్ సగం ధరకే ఆఫర్స్లో వస్తుంటాయి. ఈ ఆఫర్స్ తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వగలరు. సో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్కు అవకాశం కల్పించింది. ఇప్పటికే చాలామంది మహిళలు 3వ సిలిండర్ బుక్ చేసుకుని సిలిండర్ తీసుకుంటున్నారు. కానీ డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణాలు ప్రభుత్వం ఇటీవలే స్పష్టం తెలిపింది. గతంలో సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేవి. ఇప్పుడు కార్పొరేషన్ల ద్వారా వేస్తుంది. అంటే బీసీ వారికి బీసీ కార్పొరేషన్, ఎస్సీ వారికి ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 920 రూపాయలు అందుతాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం 869 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు ఫిక్స్డ్ సబ్సిడీ అందిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎవరికి అమౌంట్ అనేది రావడం జరగలేదు. దసరా కానుకగా 2 కార్పొరేషన్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ చాలామంది మహిళలకు సబ్సిడీ అనేది రావడం లేదు. దీనికి కారణం ఈకేవైసీ చేయకపోవడం, ఎన్పిసిఐ లింక్ చేయకపోవడం లేదా ఇతర చిన్న తప్పిదాల వల్ల. కాబట్టి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి. అలానే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని, లేకపోయినట్లయితే లింక్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కాకపోతే సబ్సిడీ కింద ఏ పథకమైనా రావడం జరగదు. అలాగే 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్ అనేది ఎక్కువగా రాకూడదు, 4 చక్రాల వాహనం ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదు. ఇలాంటి షరతులు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 సిలిండర్లు పంపిణీ అయ్యాయి. మొదట 98 లక్షల మందికి, రెండవసారి 1 కోటి మందికి పైగా సబ్సిడీ లబ్ధి పొందారు. ఇప్పుడు 3వ సిలిండర్ ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యి 20 నుంచి 40 లక్షల మంది మహిళలు బుక్ చేసుకున్నారు. కానీ అమౌంట్ అనేది విడుదల కాలేదు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం దసరా తర్వాత కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసి సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం కొంతమందికి అమౌంట్ అనేది జమ అయ్యావి. కాబట్టి నవంబర్ లోపు ఎవరైతే 3వ సిలిండర్ బుక్ చేసుకోలేదో వారు తప్పకుండా బుక్ చేసుకోవాలి. చివర్లో బుక్ చేస్తే సబ్సిడీ రావడానికి ఆలస్యం అవుతుంది. ముందుగా బుక్ చేసుకుంటే అమౌంట్ అనేది త్వరగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.